నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్పీకర్కు డెడ్ లైన్ విధించింది జస్టిస్ గవాయ్ ధర్మాసనం. ఇంతకీ సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? 3 నెలల తర్వాత ఏం జరగబోతోంది? సీజేఐ మాటల ఆంతర్యం ఏంటి? 10వ షెడ్యూల్పై సమీక్ష చేయాల్సిందేనా? చట్టాన్ని మార్చాల్సిన టైం వచ్చిందా? పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి? జంప్ జిలానీ లీడర్లకు కష్టాలు తప్పవా? ఫిరాయింపుదారుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? డెడ్ లైన్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. డైలీ సీరియల్లా సాగదీత వద్దు, నాంచుడు ధోరణి మంచిది కాదు, 90 రోజుల్లోగా తేల్చండి. పార్టీ ఫిరాయింపుదారుల కేసుపై సుప్రీం మాటలివి. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీజేఐ జస్టిస్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. ఆయారాం గయారాంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్లలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు. ఇక వీరితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, పటాన్చేర్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అక్టోబర్ 31 లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫిరాయింపుదారుల అనర్హతపై కీలక విషయాలు వెల్లడించింది సుప్రీంకోర్టు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్కు తేల్చి చెప్పింది. విచారణకు ఆటంకాలు కలిగించొద్దని స్పష్టం చేసింది. సాకులు చెప్పి విచారణ వాయిదా వేద్దామంటే కుదరదని తెలిపింది. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టేనని హెచ్చరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. అయితే న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. ప్రజాపాలన అంటూనే ఏడాదిన్నరగా రేవంత్ సర్కార్ రాజకీయ ఫిరాయింపులకు పర్యాయపదంగా మారింది. ఏ పార్టీలో గెలిస్తే ఏంటి, మా పార్టీలో చేరితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఫిరాయింపుదారులను చేర్చుకున్నారు. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆదర్శ రాజకీయాలు చేస్తామన్నారు. కానీ రాష్ట్ర రాజకీయాలను రేవంతే భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీం తీర్పుతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అనర్హత వైపే అడుగులు అంటోంది గులాబీ దళం. అయితే సమయం ఉందంటోంది కాంగ్రెస్. దీంతో గడువు ముగిసేలోపు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టు విధించినటువంటి గడువు పైన ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర ముక్కోటి దేవతలు సంచరించే భూ కైలాసం. 70 ఏళ్ల పైబడి ఉన్న వారికి కూడా అనుమతి కలదు. 2025 కైలాష్ మానస సరోవర యాత్రలో సుమారు 600 మంది యాత్రికులను దర్శింపజేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఏకైక అగ్రగామి ట్రావెల్స్ సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. బుకింగ్ చివరి తేదీ 25/8/2025. కైలాస్ మానస సరోవర యాత్ర ప్రారంభం సెప్టెంబర్ 4, 8, 13, 22 తేదీల్లో బుకింగ్ కలదు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9121010476, 9121010486. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రీతం గారు, కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు గారు మనతో జాయిన్ అయ్యారు ప్రస్తుతానికి. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా ప్రీతం గారు, సుప్రీంకోర్టు ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఇచ్చిన 3 నెలల గడువుపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది, ఎలాంటి ఆశాభావంతో ఉన్నారు? తప్పకుండా మేము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము. వాస్తవానికి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆనాడు రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో. దాన్ని తప్పకుండా స్వాగతిస్తున్నాము. కానీ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మనం చూస్తే అది గోవాలోనే కానివ్వండి, మధ్యప్రదేశ్లోనే కానివ్వండి, మహారాష్ట్రలోనే కానివ్వండి, ఈ సంస్కృతిని తెరలేపింది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ అని మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆధారాలతో పాటు గోవాలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిగా వాళ్ళు తీసుకొని అక్కడ రమేష్ తవట్కర్ గారు ఎవరైతే స్పీకర్ ఉండేనో ఆ స్పీకర్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము లేఖ ఇచ్చినప్పటికీ కూడా మా పిసిసి అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ గారు వెళ్లి సుప్రీంకోర్టులో ప్లీ చేస్తే కూడా పూర్తి స్థాయిగా అక్కడ ఉన్న స్పీకర్ 8 మంది యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని తీసుకోవాలంటే వాటిని రిజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గోవాలో మా ప్రభుత్వం పడేయడం జరిగింది. అదే కాకుండా మనము మధ్యప్రదేశ్ లో కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ వెంటనే మా నాయకుడుని తీసుకొని వాటితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని అక్కడ కూడా ప్రభుత్వం పడేసి మధ్యప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి, ఆ నాటకీయ పరిణామాలు ఏంటి అనేది మొత్తం దేశ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. అదే కాకుండా మనము మొన్నటికి మొన్న చూసుకుంటే మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండేని తీసుకురావడము, ఏక్నాథ్ షిండేలను తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా స్పష్టంగా మనము చూస్తే ఈ యాంటీ డిఫెక్షన్ లాని పూర్తి స్థాయిగా పక్కన పెట్టి పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మా పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేసి ఈ బీజేపీ పార్టీ ఒక తెరలేపింది. అదే కాకుండా జూలై 9, 2024 దాని లోపల ఒక కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే తీసుకొచ్చిన 15 నిమిషాలకే బీజేపీలో జాయిన్ గానే ఆయనని మంత్రి పదవి ఇచ్చినారు. సో ఇది బీజేపీ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రము మనము నీళ్లు నిధులు నియామకాల విషయంలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనం చూసుకుంటే రోజా గారు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచినారో మా ఓ దళిత నాయకుడిని మేము సిఎల్పి నాయకునిగా చేసుకొని ముందర పెట్టుకుంటే పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించుకొని సిఎల్పి హోదా కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసి వారిని తీసుకుపోయి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని మా పార్టీలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారిని కానివ్వండి, ఇంకా మిగతా వారిని కానివ్వండి, మంత్రులను కూడా చేసిన ఒక ఘనత మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసుకున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈ క్రమంలో ఈ రోజులలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి కొంతమంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తే వారి మీద ఎవరైతే అంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టున్నది ఇదంతా చూస్తుంటే ఎవరైతే మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఆనాడు సిఎల్పి హోదా దళితునికి కట్టబెట్టలేని పరిస్థితులలో ఉన్న ఆ నాయకులు ఈ రోజు సుప్రీంకోర్టులో కేసేసి వీరు మా పార్టీలో గెలిచిండ్రు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచిది. మేము చట్టానికి పూర్తి స్థాయిగా మేమందరం కూడా గౌరవిస్తాం, సుప్రీంకోర్టు డెసిషన్ ని గౌరవిస్తాం. అయితే ప్రీతం గారు, ఈ ఫిరాయింపుల విషయానికి వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఒకటే దారిలో ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బీజేపీ వీటికి తెరలేపచ్చు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపుదారులను ప్రోత్సహించింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ మేము కాంగ్రెస్ కూడా నడుస్తోంది. అంటే ఏ పార్టీ అయినా కూడా దీన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు తప్ప దీనికి ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు.
సో వాళ్ళు చేశారని మీరు చేశారని ఇంకొకళ్ళు ఈ రకంగా తప్ప ప్రజలు ఒక పార్టీ టికెట్ని ఆ పార్టీ ఆ వ్యక్తిని కావచ్చు, ఆ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు, నమ్మకంతో కావచ్చు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆ ప్రజా తీర్పును పక్కన పెట్టేసి మా ఇష్టారీతిన మాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళిపోతాము అని పార్టీని ఫిరాయించడం అనేది ఎంతవరకు అది నైతికంగా కరెక్ట్ అనేది క్వశ్చన్. రోజా గారు, నైతికత విషయానికి వస్తే నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఓ పార్టీని నమ్మి వేసినప్పుడు ఎప్పుడైతే వారు కూర్చున్న నావా మునిగిపోతుంది, అది మునిగిపోయే నావాలో మేము కూడా చనిపోతాము అని తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామే కానివ్వండి, లేకపోతే పూర్తి స్థాయిగా ఇప్పుడు మనకు బయటపడుతున్న F1 రేసింగ్ స్కామే కానివ్వండి, కాళేశ్వరం కమిషన్ రిపోర్టే కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటుంటే ఏ విధంగా అయితే ఆనాడు 1980లో అస్సాంలో సేమ్ ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా ఉండేనో అస్సాం గణ పరిషత్ అని ఒక పార్టీ ఉండే, ఆ పార్టీ అంతరించకపోయింది. అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అంతరించకపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఉన్న క్రమంలో ఈ రోజు వీరు 10 సంవత్సరాల్లో చేసిన ఏదైతే ఈ పాపాలు తప్పులు తడకలు ఉన్నాయో వీరి నుంచి బయటికి పడాలంటే ఆ మునిగిపోయే నావాలో కాదు, ప్రజాప్రభుత్వంలో ఉండాలన్న ఆలోచనతో ఏ ఎమ్మెల్యేలతో మా దగ్గరికి వచ్చిండ్రో, అభివృద్ధి ఎవరైతే కావాలనుకోని వారికి ఓటేసిన నాయకులు ఉన్నారో వారికి అభివృద్ధి చేయాలన్న నాయకులు మా దగ్గరికి వచ్చిండ్రో తప్పకుండా సుప్రీంకోర్టు డెసిషన్ 3 నెలలు గడువు ఇచ్చింది. స్పీకర్ గారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్పీకర్ గారి అధికారాల దాంతోని ఒకవేళ వారు రాజీనామా చేసి గెలవాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిపించుకొని తీరుతాము, వారికి అభివృద్ధి చేసి చూపిస్తాం. రోజా గారు, రైట్. సో ఇక బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. రవీంద్రరావు గారు, సుప్రీం తీర్పుతో బీఆర్ఎస్ అంటే న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? అలాగే ఎందుకంటే ఈ వివాదంలో, ఫిరాయింపు వివాదంలో బాధిత పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక మునిగిపోయేటువంటి నావలో తమను తాము రక్షించుకోవడం కోసం అని చెప్పి పార్టీ అంతరించిపోతుందనేటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అనేది వాళ్ళ వెర్షన్. గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఇప్పుడు వారు మాట్లాడిందంతా కూడా విన్నా. వారు జడ్జిమెంట్ స్వాగతిస్తూనే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసింది, తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పారు. అయితే నేను మాట్లాడాల్సింది ఏంటంటే ఒకటి మాత్రం వారు ఒప్పుకున్నారు. ఏమనంటే రోజా గారు చెప్పండి సార్. వారు ఏమని ఒప్పుకున్నారంటే 10 మంది బీఆర్ఎస్ లో ఉండలేక, మునిగిపోయే నావలో ఉండలేక వచ్చిండ్రు అనేది మాత్రం ఒప్పుకున్నారు. అంటే పార్టీలో చేరింది అనేది అయితే ఒప్పుకున్నారు. అంటే మునిగిపోయే నావాని మీరు ఒప్పుకోవాలి మరి. అట్లాగా వారు అన్నది నేను మీకు ఉటంకిస్తున్నా. నేను వారి మాటల్ని రిపీట్ చేస్తున్నా, ఆ మాట కాదు అది. మునిగిపోయే నావాల ఉండలేక 10 మంది వచ్చారు, మేము చేర్చుకున్నామని అన్నారు. అంటే పార్టీలో చేరినట్టే కదా. తర్వాత 28 మంది ఇంకా మా దగ్గర ఉన్నారు. ఇంకా మరి 28 మంది కూడా మునిగిపోయే నావలం ఉండవు అనేది పోవాలి కదా. 10 మందికే ఆ యావ వచ్చింది. తర్వాత ఇదొక ముచ్చట. మరి 10 మంది అట్లా చేరడం అనేది రాజ్యాంగ బద్ధమేనా, చట్టపరమేనా? తర్వాత మేము కూడా చేర్చుకున్నాం అంటున్నారు. మేము చేర్చుకున్నప్పుడు మీరు కోర్టుకి ఎందుకు పోలే? మా దగ్గర రాజ్యాంగబద్ధంగా చేరారు కదా. చట్టం ఏదైతే అనుమతించిందో 2/3 మెజార్టీ ప్రకారం కనుక పార్టీని వీడి ఇంకొక పార్టీలో విలీనం కావచ్చు అనేది ఏదైతే చట్టబద్ధంగా ఉన్న విలీన ప్రక్రియ ఉందో, ఒక పార్టీలో చేరడం అనేది కాదు, పార్టీ మారే విధానానికి కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. దాని చట్టబద్ధత ఉంది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారంతా కూడా మా 2 టర్ముల్లో కూడా చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగానే చేరికలు అనేటివి జరిగాయి. ఒకవేళ జరగలేదని వారంటే మాలాగా వారు ఎందుకు కోర్టుకు పోలేదో కూడా చెప్పాలి. మరి కోర్టు ఆదేశాలు ఇవ్వలేదో కూడా చెప్పాలి. కోర్టును ఎందుకు మీరు చేరలేదో ఇక దాంతో తేలిపోయింది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అనేది. తర్వాత ఇవన్నీ కాక రోజా గారు మీకు స్పష్టంగా చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నాకు పిసిసి అధ్యక్షుడు, అనేక బహిరంగ సభలలో ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టి చంపండి, ఇది రాజ్యాంగ విరుద్ధం, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారు, ఇట్లాంటివి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదు, అసెంబ్లీ గేట్లను కూడా వీరు తాకడానికి వీల్లేదు, ప్రజలారా
వీరిని ఓడించండి అని ఆయన అప్పీల్ చేశాడు. ఒక్క సభ కాదు, 2 సభ కాదు, రోజా గారు అనేక బహిరంగ సభల్లో కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడారు. ప్రజలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించారు. మీరు చాలా నిజాయితీగా చెప్పారు, రాళ్ళతో కొట్టమని చాలా చిత్తశుద్ధితో మీరు మాట్లాడారు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఓడించారు, మీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించారు. అబ్సల్యూట్ మెజార్టీ కూడా ప్రభుత్వం ఏర్పరచడానికి కావాల్సిన 60 సీట్లే కాకుండా మీరు పొత్తుతో కలిపి కూడా దాదాపు 60 సీట్లు మీకు ఇచ్చారు. ఎందుకు చేర్చుకున్నారు? మునిగిపోయే నావైతే అయితే కొంతమంది తప్పు చేస్తారు, దొంగతనం. మా ఇంట్లో భోజనానికి వెళ్ళడం లేదు, కష్టంగా ఉంది అని దొంగతనం చేయొచ్చా? ఇతర తప్పుడు పనులు, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయొచ్చా? అయితే వెళ్ళడం లేదు కాబట్టి తప్పు చేస్తామంటారా? భోజనానికి లేదని దొంగతనం చేస్తారా? హత్యలు చేస్తారా? అది ఏ కారణం చేత చేసినా కూడా దొంగతనమే, తప్పే. ఎస్, నేననేది అదే. 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరినది మీరు ఒప్పుకున్నారు. ఇది చట్టం, మీరు చేసిన చట్టమే, ఇది చట్ట విరుద్ధం. న్యాయస్థానం చెప్పింది 3 నెలల్లో తేల్చమని. రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ కి రాజ్యాంగ పరిధి మేరకి ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇది చాలా దానండి. నైతికత కలిగిన పార్టీకి, సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీకి, స్వతంత్రం తీసుకొచ్చిన మన కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలకి మీరు చేసిన చట్టాలకే తూట్లు పడుస్తారా? మునిగిపోయినామైతే రాజీనామా చేసి గెలవమనండి. ఎందుకండి నేను అనేది? రాజీనామా చేసి గెలవండి. మీరు చేసిన చట్టానికి తూట్లను కూడవాలి. నిజంగా నీ పార్టీలో ఉండలేరు. మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద బ్రహ్మాండంగా గెలిచి తింటామంటే తునప్రాయంగా రాజీనామా చేసి గెలవాలి కదా. చట్టాలు చేసేది వాళ్ళే, ఉల్లంఘించేది వాళ్ళే అంటారు. వాదే. ఓకే, మనతో జాయిన్ అయ్యారు. ప్రజలకు అప్పీల్ చేశారు. ప్రజలకు అప్పీల్ చేస్తే మీ అప్పీల్ ప్రజలు గౌరవించారు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. మనతో జాయిన్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. సో రాకేష్ రెడ్డి గారు, ఈ రోజు సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు పైన మనం డిబేట్ చేస్తున్నాము. అయితే ఈ పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి అసలు మొత్తానికి తెరతీసిందే బీజేపీ. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వీటన్నింటిలో మీరు పార్టీ ఫిరాయింపు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళని జాయిన్ చేసుకుని ప్రభుత్వాలే ఏర్పాటు చేసినటువంటి ఘనత బీజేపీది. ఈ రోజు వాళ్ళకి ఈ ఫిరాయింపులపై మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అని అంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు అది వేరే, దాని తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి ఇంకా మొత్తం పాత అంతా తవ్వకుండా ఉందామా? 1900 మీ పైన ఎలిగేషన్ చెప్తాను. ఫస్ట్ సుప్రీంకోర్టు నిర్ణయానికి స్వాగతిద్దాము. ఎందుకంటే ఓకే, రవీంద్రరావు అన్న నాకు అంత బాగా గౌరవనీయులు, నాకు మంచి ఆప్తులు. నేను అనేది ఏంటంటే మా దురదృష్టం అండి, తెలంగాణ 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్ర రాజకీయాలకు ఒక భ్రష్టు పట్టడానికి ముహూర్తం పెట్టిండ్రు ఈ తెలంగాణ రాజకీయ నాయకులు. అంతకుముందంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా గమనిస్తున్నా. కొద్దిగా పద్ధతిగా ఉండేది. కొద్దిగా 2014-15 తర్వాత ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అలయన్స్ అయిన నుంచే కొద్దిగా ఇష్యూస్ వచ్చినాయి తప్ప అంతకుముందు కొద్దిగా ఇంత ఘోరంగా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఈ తెలంగాణ జూన్ 2 ముహూర్తమే తెలంగాణకు శాపమే కూర్చున్నది. అది మంచి ముహూర్తం కాదు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చి భారతదేశం ఇబ్బంది పడుతున్నదో, ఎందుకంటే మొత్తం విలువలకు తిలోదగలిచ్చారు జూన్ 2 నుంచి. ప్రజాస్వామ్య విలువలు కావచ్చు, ఇంకా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, దయచేసి అందరు అర్థం చేసుకోవాలి. నేను ఎవరినూ ఏమంటలేను, ఒక శాసనసభ్యుగా ఆవేదన చెప్తున్నా. ఇప్పుడు రెండోది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందండి? దాని మీద సంకలు కుదుకునే అవసరం లేదు, చర్చలు చేసే అవసరం లేదు. ఏం చెప్పింది? 3 నెలలు నిర్ణయం తీసుకోమంది. ఆశించడం వేరు, శాసించడం వేరండి. సింపుల్. మేము అందరం ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నామండి. అంతా ప్రజల్ని అమాయకులను చేసి, పిచ్చోళ్ళని చేసి, 5 నెలలకు ఒకసారి రెచ్చగొట్టి అధికారం తీసుకొని, ఇప్పుడు ఒక్కటే చెప్తున్నానండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే ఎంత ఒక్కటి నేను ఈ శాసనసభ్యుడైనా కూడా ఇంటర్వ్యూలో చెప్పిన, ఏం కొంపలు మునిగినాయిరా పార్టీలు మారతానికి అని చెప్పిన. ఒకవేళ ఒక అర్థం ఉందండి. నెల రోజుల్లో పార్టీలు మారటం ఏందండి? ఏ పార్టీ సరే, అటు బీజేపీ అయినా, అటు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, నెల లోపల ఏం మునిగింది? ఏం జరిగింది? ప్రపంచం ఎక్కడ మునిగిపోయింది అమ్మా? ఇప్పుడు ఒక 3 నెలల్లో ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ప్రజల పక్షం. ఇప్పుడు ఒకవేళ మనకు ఉదాహరణకు ఒక చెప్పాను, నేను ఈ రోజు కాదు, టీఆర్ఎస్ ఇంతకుముందు శాసనసభ్యులు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది 30-40 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేనన్నా అప్పుడు కూడా అన్నాను, ఒకవేళ మీరే పార్టీ మారేడుతుంటే 1 month వాళ్ళు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? అప్పుడు కేసీఆర్ నచ్చకనే మిమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ నచ్చకనే టీఆర్ఎస్ గెలిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
మళ్ళీ గెలిపించిన అదే పార్టీ పోయినాక ప్రజల నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకించినట్లే కదా. ఎస్, నేను చెప్పడం ఏంటంటే ఒక 2 ఏళ్ళు మేము అవమానాల పాలైనాం, మాకు ఇంకో 3 ఏళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, పార్టీ కూడా అవమానించింది, రకరకాల సమస్యలతో ఉంటే కొద్ది అవకాశాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో, కొంత నిర్ణయం తీసుకోవచ్చు. అదొకటి. నెల రోజుల లోపల ఎవడన్నా చెప్పండి రా ఒక్కడన్నా, నెల రోజుల లోపల 10 రోజుల లోపల ఏం కుంపలు మునుగుతాయో. ఇప్పుడు దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెల పక్కన పెట్టండి. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ అండి. ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఆ పార్టీని చూసి భయపడి, అది సింకింగ్ బోట్ అని చెప్పేసి భయపడి పార్టీ ఇంకా అంతరించిపోతుంది అనేటువంటి భయాందోళనలో ఈ ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి, అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అందుకే మేము స్వాగతించాము, మేము జాయిన్ చేసుకున్నాం అని చెప్తున్నారు. మళ్ళీ నేను అదే చెప్తున్నానండి, ప్రజలైతే మునిగిపోరు కదా, ప్రజలు బతుకుంటారు కదా, ప్రజల వేల మీద ఇంకులు అట్లనే ఉంటాయి కదమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నా, శాసనసభ్యుడుగా మాకు 100 రకాల అవమానాలండి. ఇప్పుడు ఇది గత ప్రభుత్వం పెట్టిన నరకం. మాకు ఎంత నరకం అంటే ప్రోటోకాల్ లేదు. ఏమనంటే గత ప్రభుత్వం ఇంతకన్నా ఘోరం చేసింది. నేను అసెంబ్లీలో మాట్లాడినమ్మా, ఒకవేళ వాళ్ళు మీకు ఒక చెప్పాలంటే మరి నాకు ఈ డిబేట్లలో ప్రజలకు కూడా ప్రజాస్వామ్య విశ్వాసం పోతుందంటే అడుగడుగున అవమానం అండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, అడుగడుగున అవమానం. అందుగురించే పాపం కొందరు వ్యాపారులు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కావచ్చు, ఆ బాధలు తట్టుకోలేక పార్టీ మారుతున్నారు. ఆడొక పోలీసు ఓడినాడు, ఒక రెవెన్యూ ఓడినాడు, మొత్తం ఒక ఇన్ఛార్జ్ వ్యవస్థ అని ఇంతకుముందు మాజీ రాజకుటుంబం పెట్టింది ఇన్ఛార్జ్ వ్యవస్థ. ఆ ఇన్ఛార్జ్ నడుస్తుంది. ఏమన్నా అంటేనేమో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకన్నా ఘోరం ఉండే అంటారు. ఒరే బాబు అతను చేసిండు ఫామ్ హౌస్కు పరిమితమైండు, మీరన్నా ప్రజాస్వామ్య విలువను కాపాడండి. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఎవడైతే ప్రజలను గౌరవిస్తలేరు, నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను, ఈ ప్రజలే నిర్ణయం తీసుకునే రోజు రావాలండి. మీరు ఒక్కటే చెప్పండి, ఏ రాజకీయ నాయకుడైనా ప్రపంచంలో ఉన్నాడు 15 రోజులలో ఏ కొంపలు మునుగుతాయండి పార్టీ మరకపోతే? సంపెత్తరా? స్వార్థపరులు రాజకీయాలకు వచ్చి అనేక రుగ్మతులతో వచ్చి సమస్యలు వస్తున్నాయి. కొట్లాడదాం ప్రతిపక్షంలో, ఏమైతుంది? సత్తమా? పదవి లేకపోతే ఏ పదవి, ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే పదవి ఉండదు కదండి. గన్మెన్లు ఉన్నారు, జీతం వస్తుంది, క్వార్టర్స్ ఉన్నాయి, ప్రోటోకాల్ ఉన్నారు, ప్రజల అభిమానం ఉంది. పనులు ఎందుకు కావండి? అందరం కలిసి కొట్లాడదాం. ఒక్కడు వంగినా కొద్ది ఇంకా అందరికి లోకు అవుతాం కదా మాలాంటి వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అనేది ఏమంటున్నామా, ఇప్పుడు మేము ఉన్నాము, అన్ని రకాల అవమానాలు ఎదుర్కొంటాం. తప్పేముందండి రాజకీయాలలో? ప్రతిపక్షం ఉంటే తప్పేముంది? ఒక్కొక్కరు 50 ఏళ్ళు ఉన్నారండి ప్రతిపక్షంలో. అరే నెలకొక్కరు పార్టీ మారుతాడు. ఏమనంటే నేను టీఆర్ఎస్ వాళ్ళు కొన్నారంటారు. ఇప్పుడు నేను టీఆర్ఎస్ మీద ఇప్పుడు మళ్ళీ నేను అనేది మళ్ళీ వ్యక్తిగత విమర్శలకు పోవద్దని నేను అంటున్నా ఈ ఇష్యూ మీద. అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా నేను అనేది ఏమంటున్నా అంటే, ప్రజా నాయకులుగా ప్రజలను మనం గౌరవించినప్పుడు కొందరు అయితే 3 రోజుల పార్టీ మారుతారండి. 3 రోజుల పార్టీ మారుతారా? ఏం కొంపలు మునిగినాయి? మరి ఎందుకు రావాలా ప్రజాస్వామ్యంలో? మరి ప్రజల పక్షాన ఎవరు ఉండాలా? ప్రజల వైపున ఎవరు ఉండాలా? అందరికందరూ దొంగలైతే అందరికందరూ ఒకటే గూడ్లో కూర్చుంటే ప్రజలపై ప్రశ్నించేవాడేవాడు ఎవడు అడుగుతాడమ్మా? ఇప్పుడు మేము ఉన్నాము, ఈ 10 మంది పోతే మాలాంటి 10 మంది సన్నాసులు మిగులుతాం ఇక రోడ్డు మీద మొత్తుకుంటా. ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలంటే ప్రతిపక్షమే కరెక్ట్ ప్లేస్. మీరేమని అనుకోండి, ఒకవేళ నేను నిజం పార్టీ మారచ్చు, మన ప్రజాస్వామ్యంలో మనకు ఒక పద్ధతులు ఉన్నాయి, దానికి విధానం ఉంది. ఏదైనా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం కొట్లాడాలా. ఒకవేళ నీ పార్టీని అగౌరవపరిచింది, అవమానపరిచింది, ప్రజలు ఎట్లా అవమానపరుస్తారండి? ప్రజలు నిన్ను గౌరవంగా గెలిపించారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడు. ఒకవేళ ఇప్పుడు నేను ఉదాహరణకు కాంగ్రెస్ లో ఉన్నా, ఇప్పుడు ఎవరైతే పార్టీకి నేను వ్యక్తులు అంటలేను, ఉదాహరణకు కాంగ్రెస్ ఏమంటారు, రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ పార్టీ నచ్చలేదు, విధి విధానాలు నచ్చలేదు, సరే సింకింగ్ బోట్ వాట్ ఎవర్ ద రీజన్స్, నీకు నచ్చినప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చేయండి. నచ్చినప్పుడు బీఫామ్ ఎందుకు తీసుకున్నావు రా నువ్వు? నచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావు? నేను ఏమంటున్నానమ్మా, పార్టీ మనల్ని అవమానపరిచింది అనుకో, ఒక 3 సంవత్సరాలల్లో అవమానపరిచింది. ఏదైనా రకరకాల సమస్యలు ఉంటాయి రాజకీయాలలో కూడా, పాపం అంత చెడ్డవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి పార్టీ అవమానిస్తుంది, కొందరు వ్యక్తులు అవమానిస్తారు, కొందరు గ్రూపులు తయారు చేస్తారు, కొందరు రకరకాలు హింసిస్తారు. అటువంటి టైంలో కొద్దిగా టైం చూసుకుని ప్రజాస్వామ్యంలో కరెక్ట్ నాకు నా పార్టీ ఇబ్బంది పెట్టింది, ఇది పెట్టింది అని అర్థం ఉంది. 15 రోజులలో ఏముంటదండి? నాకు అర్థం కాదు. ఇది కొత్త రకంగా మా నిజామాబాద్ జిల్లాలో విత్ ఇన్ 24 hours లో మారిండ్రు. అంటే ఓట్లేసిన వాళ్ళు ఇంకో కూడా మారలేదండి ఒకప్పుడు.
నేను నేను వ్యక్తులను అంటలేనమ్మా. నేను ఇప్పుడు బాధ అనిపిస్తుంది. Correct. పోరాడేవాడు లేకపోతే ప్రజల పక్షాన్ని ఎవడు అడగాలమ్మా? ప్రతిపక్షంని కొనిరి, ప్రసార మాధ్యమాలను కొనిరి, ఛానళ్ళను కొనిరి, దొరలు వీళ్ళు ఎట్లయినరండి కోటీశ్వరి ప్రజాస్వామ్యం బతకనిస్తారండి వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమని అంటేనేమో మళ్ళా నేను అనేది రేవంత్ రెడ్డినో కేసీఆర్నో కాదు నేను. అప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను 15 రోజులు ఇప్పుడు మేమున్నాము, మాకు రకరకాల అవమానం ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకు గెలిచామరా ప్రతిపక్షంలో, ఇంత నరకం ఉంటుందా అంటే ఏమంటారు, ఓ మీరు టీఆర్ఎస్ లో చూడలేదు ఇంతకన్నా ఎక్కువ ఘోరము. నేను అందుకోసం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఒకవేళ గతం ఏదైనా చేస్తే చేసిండ్రొచ్చు, కానీ ఇక్కడ నుంచి దయచేసి మీరన్న ప్రజాస్వామ్య విలువల ప్రకారం ఏదైతే రాజ్యాంగం ప్రకారం మాకు హక్కులు ఇచ్చిందో ఏ ప్రోటోకాల్ ఉండదండి. రైట్ అండి, రామ్మోహన్ రావు గారు మాట్లాడదాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, మీరు ఎలా చూస్తున్నారు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ గడువుని సుప్రీంకోర్టు స్పీకర్కు 3 నెలల గడువు ఇవ్వడం అనేది ఏ పార్టీకి అడ్వాంటేజ్ అనేది చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇది 10th షెడ్యూల్ అమలులో ఏమైనా కీలకమైన అడుగుగా మనం దీన్ని చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా రోజా గారు, మీకు అలాగే ప్రీతం గారికి, పెద్దలు రవీంద్రరావు గారికి, యువ నాయకుడు రాకేష్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులకు కూడా నేను వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టను, కానీ చట్టం ఏం చెప్తుంది, చట్టం ఏం జరగబోతుంది చెప్తాను. నేను ఒక 3-4 టీవీలో నేను మాట్లాడి అడ్వకేట్ కదా మీరు, ఏం జరగబోతుంది అన్నారు. ఏం జరగదు, 3 నెలలు 4 వారాలు లేకుండా 3 నెలలు టైం ఇస్తారని చెప్పినాను. ఇవాళ మీరు జ్యోతిష్యం చెప్పిన సార్ అని కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు అడిగినాను. జ్యోతిష్యం అంటే ఓ స్పెక్టేషన్, అంటే స్పెక్యులేషన్, ఇది జరుగుతుందని తెలుసు కనుక అంతకంటే ఏం చేయదు. ఎందుకంటే స్పీకర్ అధికారాలను, గవర్నర్ అధికారాలను, రాష్ట్రపతి అధికారాలను కాపాడదామని ఇంకా సుప్రీంకోర్టు అనుకుంటుంది. సుప్రీంకోర్టు కనుక చేస్తే మన హైకోర్టు ఏమన్నారు, 4 వారాల్లో చేయకపోతే మేము తీసుకుంటాం నిర్ణయం అంటే దాన్ని కూడా కొట్టేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కొట్టేసింది. నేను న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది, ఈ ఫిరాయింపుల బిల్లు ఏం చెప్తుంది, పరిష్కారం కూడా చెప్తే ఒక్క 2-3 నిమిషాలు టైం అయింది. మొట్టమొదటి ఏంటంటే ఈ ఫిరాయింపుల చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. అప్పుడు ఏముండే అంటే సింపుల్ మెజార్టీ, అంటే ముగ్గుట్లో ఒకడు మారితే ఫిరాయింపు కిందికి రావడానికి ఉండే, అంటే 1/3 ఉండే. దాన్ని మళ్ళీ మాలాంటి వాళ్ళందరూ కష్టపడి ఎంబడి పడి తప్పయ్యా ముగ్గుట్లో ఒకటి మారితే ఇద్దరు అడిగికుంటారు కదా, మెజార్టీ ఎట్లా అవుతుంది, మరి ముగ్గుట్లో ఇద్దరు మారితే కరెక్ట్ అని మేము దాన్ని అంగీకరించి దాన్ని సవరణ చేశారు. మళ్ళీ తర్వాత 2005లో ఏం చేశారంటే 1/3 కాదు 2/3. అప్పుడు ఏమైంది సింపుల్ అంటే 100 అయితే 34 మంది మారాలి, 66 మంది మారాలి, 67 మంది మారితేనే అప్పుడు చట్టబద్ధం అవుతుంది. తిలా పాపం తలా పిడికడు అన్ని పార్టీలు నీతులు చెప్తున్నాయి. ఒకటి బీజేపీ మినహాయించి చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారితో పూర్తిగా ఆయన బాగా నవ్వుకుంటూ చెప్పినా కూడా అవన్నీ ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడి ఒప్పుకుంటున్నాను. కానీ ఏమంటున్నానంటే తిలా పాపం తలా పిడికడు అంటే వేరే రాష్ట్రాల్లో కొన్ని ప్రీతం నేరచన మాట్లాడుతున్నారు కదా, ఆ వేరే రాష్ట్రాల్లో ఏం జరిగిందో అస్సాం నుంచి మధ్యప్రదేశ్ దాకా చెప్పమంటే ఆయన చెప్పారు కనుక రాకేష్ రెడ్డి గారు లేదు కనుక అందరి పార్టీల పాత్ర ఉంది తిలా పాపం తలా పిడికడు. ఇక్కడ ఏంటంటే మొన్నటి 2014 నుంచి చెప్పుకొస్తాడు. 2014లో అప్పుడప్పుడు చేరిన ఎమ్మెల్యేలు అందరూ కట్టగడితే 2/3 మెజార్టీ వచ్చినాకనే శంకర్లు వస్తే తీర్థం చేసుకున్నారు. రవీంద్రరావు గారు చెప్పారు కదా, ఏమైంది 21 మంది 2014 గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. గెలిస్తే 21 మందిలో 13 మంది చేసుకున్నాకనే అది శంకర్లు వస్తే తీర్థమైంది, ఫిరాయింపుల చట్ట కింద రాలేదు. రెండోసారి కూడా 19 మంది గెలిస్తే 12 మంది చేరితేనే అప్పుడు కూడా శంకర్లో వచ్చిండ్రు. కనుక కోర్టుకు పోయే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఆనాడు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ, మా వాళ్ళని అన్యాయం గుంజుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆనాడు గుంజుకున్నప్పుడేమో ఆక్రోశించారు అదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడేమో మేము గుంజుకున్నాం కనుక మేము షేర్ కారణమని వీళ్ళు అంటున్నారు. రెండు తప్పే అంటున్నాను. అప్పుడు వాళ్ళు గుంజుకున్నా తప్పే, ఇప్పుడు వీళ్ళు గుంజుకున్నా తప్పే అంటున్నాను. ఇక పోయేట సంగతి నైతికత అస్సలు లేదు. ఇవాళ 200 కుటుంబాలే, నేను ఎప్పటికీ కమ్యూనిజం మాటలు చెప్పేవాడిని. టాటా బిర్లా మొత్తం దేశం అంతా 200 కుటుంబాలు, ఓ 10 కుటుంబాలు రాజ్యవంతులు అని చెప్పారు. ఇప్పుడు కూడా రాజకీయ నాయకత్వం ఉంది, 200 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ఇందులో ఉన్నా అండ ఉన్నా కొంచెం బీజేపీ ఎందుకు వేరే అంటున్నానంటే 2014 5 ఎమ్మెల్యే గెలిచిండు, ఒక్కరు కూడా పార్టీ మారలే. 2018 ఒక్కడే గెలిచిండు రాయలసీమ, పార్టీ మారలే. వాడు రాయలసీమ రాజీనామా చేయడానికి కారణం ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పగానే చెప్పారు. 3 ఏళ్ళు అవమానం ఏదో భరించిన ఇప్పటికి కూడా బీజేపీతో ఉంటా అంటున్నా ఆయన. కానీ బీజేపీ నాయకులు పార్టీ మారడానికి కొంచెం ఎక్కువ మంది ఆలోచన చేస్తారు. ఆ కార్పొరేటర్లు కూడా మారి చూసినాం, మన హైదరాబాద్ చూసినాం. కనుక ఎవరు అతీతం కాదు. కానీ దీనికి చట్టం ఏం చెప్తుంది, 2/3 మెజార్టీ అయితే చేరొచ్చు అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు ఏం చేస్తారు, 3 నెలల టైం దొరికింది. 16 మంది చేసుకుంటారు, వాళ్ళకి వెళ్ళి ఈ 10 మందిని విడిచిపెడతారా? ఈ 10 మంది మీ దొడ్ల నుంచి విడిచిపెడతారా? ఆ 16 మందిని వాళ్ళకి చేసుకుంటారు. 26 మంది అయితే లెక్కమ్మ, 39 మంది గెలిచారు. లాస్ట్ పాపం మరణించింది రోడ్డు ప్రమాదంలో. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 64 నుంచి 65కి వచ్చినాయి. ఇప్పుడు 35 మంది ఉన్నారు. 35 కూడా లెక్క ఏంటంటే 13, 13, 26 మంది కావాలి. 26లో 10 మంది మీకు వచ్చిండ్రు, ఇంకో 16 మందిని చేర్చుకుంటే మీరు కూడా లీగల్ చేయాలి, సమస్య లేదు. ఆనాడు టీఆర్ఎస్ చేసిందే మీరు కూడా చేయొచ్చు. కానీ 16 మంది వస్తారా? ఈ పోయిన వాళ్ళకే దిక్కు లేదు, పోయిన వాళ్ళే ఏడుస్తున్నారు, పోయిన వాళ్ళకి ఏ పదవి లేదు.
ఒక్క అరకెపోటు గాంధీకి అది కూడా పిఎస్సిది ప్రతిపక్షంకి ఇచ్చే పదవి, ఇది కొత్త ఏం కాదు, అది ఇచ్చిండు. మిగతా 9 మంది ఏం చేస్తున్నారు, మంగాలు పెట్టి ఇవాళ ఎటు కాకుండా పోయినాం కదా, ఎందుకు పోయినామో అని బాధపడుతున్నారు. ఆ 10 మంది ఇటు వస్తారా, 16 మంది మీరు తెచ్చుకుంటారా అనేది మళ్ళీ ఆ 10 మంది కూడా స్పష్టంగా చెప్పట్లేదు కదా రామ్మోహన్ రావు గారు, మేము పార్టీ మారాము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. హాస్యాస్పదం. ఇప్పుడు దేవుని గాంధీ గారు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు అదే రవీంద్ర గారు అదే చెప్తారు. ఇప్పుడు దేవుని కండాలు అంటున్నారు బహిరంగంగా, ఇంత ఇప్పుడు మాంసం తింటున్నాడు బొమ్మికల మేడ వేసుకొని కూడా ఇంకా ఇది మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదం. దాన్ని మనం అంతకంటే ఏం చెప్పలేము, అంతకంటే పెద్ద మాటలు నాకు రావు కూడా. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేను నిన్ననే చూపిస్తున్నా, అదే జరుగుతున్నా. కాకపోతే 4 వారాలు ఇస్తుండొచ్చు అనుకుంటే 3 నెలలు ఇచ్చింది. ఈ 3 నెలల కాలం అనేది స్పీకర్ మీద స్పీకర్ వ్యవస్థ మీద గౌరవం, స్పీకర్ మీద కాదు, స్పీకర్ వ్యవస్థ మీద గౌరవంతో చేసింది. 10th షెడ్యూల్ గా మంచిదాకా ఒక మార్పుకి అవకాశం వస్తుంది అంటున్నాను. రెండోది కూడా చెప్తున్నాను, ఈ ఫిరాయింపుల చట్టమే తప్పుగా ఉంది. మొదట మాట్లాడు అన్నారు, తర్వాత 2/3 అన్నారు. ఎవరికి అధికారం ఇచ్చిండ్రు? అనర్హత వేసి స్పీకర్ కి ఇచ్చిండ్రు. మేము మొదటి నుంచి పోరాడుతున్నాం ఏంటంటే ఈ స్పీకర్ కి అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఒక కేంద్రం సవరణలు సంస్కరణలు చేయొచ్చు కదండి ఈ చట్టానికి. మనందరం కష్టపడి గ్యారంటీ వస్తాయి. నేను ఏమంటున్నానంటే స్పీకర్ కి అధికారం తీసేసి, విచక్షణ అధికారం తీసేసి డైరెక్ట్ గా ఒక బీ ఫార్మ్ మీద గెలిచిన వాడు పార్టీ మారడానికి ఆటోమేటిక్ గా పదవి పోవాలి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి గెలిచాడు, ఆయన పార్టీ సస్పెండ్ చేసిన పదవి పోవాలి. రెండోది ఆయన రాజీనామా చేసిన పదవి పోవాలి, లేకపోతే ఫిరాయించిన పదవి పోవాలి. ఈ చట్టం ఈజీ కదా, ఈ సవరణ చేస్తే ఎవరు చేయరు. ఎందుకంటే అందరూ దొంగలే, అందరికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా దొడ్డిదాన్ని ఉపయోగించుకుంటున్నారు. కనుక వాళ్ళ అవకాశం ఉంది కనుక వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటి దెబ్బలు తలగాలంటున్నాం. ఎవరైతే ఫిరాయింపుదారులకు గురై బాధపడతారో వాళ్ళేమో బాధపడుతున్నారు, ఎవరైతే చేర్చుకుంటున్నారో వాళ్ళు మేమే చేరకాలం అనుకుంటున్నారు కదా. అది మారడానికి ఒక మాట చెప్తాను, సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలి. నేను సుప్రీంకోర్టు ఎంత పడుతున్నా అంటే కొండంత రాగం తీసి ఎంతో పాట పట్టిందట వింటున్నా, కొండంత ఎల్కని కూడా పట్టలేదు సుప్రీంకోర్టు. నేను న్యాయవాది చెప్తున్నా, పేరు కామెంట్ చేయొచ్చు. ఇవాళ సుప్రీంకోర్టు చేసిన పని ఏంటంటే ఉన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొట్టేసింది. హైకోర్టు మంచి మాట అన్నది, మీరు కనుక 4 వారాల్లోగా చేయకపోతే నిర్ణయం మేము తీసుకుంటామన్నది. డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ, దాన్ని రద్దు చేస్తూ వీళ్ళు చేసిన దుర్దాఖ్యం ఏంది, వీళ్ళు 3 నెలల టైం ఇచ్చారు స్పీకర్, మరి చెయ్యడు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటే బతికి పెడతారా స్పీకర్? ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు ఈ మాత్రం చేయడు. అంతేందుకు గతంలో సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు, రవీంద్రరావు గారికి అందరికి మాకు గుర్తు, మీకు సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు ఆయన. చేర్చుకుంటే ఆనాడు సురేష్ రెడ్డి ఇక 3 నెలలు అయితే పదవి అయిపోద్దనగా అప్పుడు ఏమన్నాడు, బిడ్డ మేము రాజీనామా చేయండి, మీరు అనవసరంగా మా అనర్హత వేటు ఎందుకు ఎంచుకుంటారు, పెన్షన్ పోతుంది, అనర్హత వేటు పోతే మీకు పెన్షన్ పోతుంది అని చెప్తే రాజీనామా చేయించాడు సురేష్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీలో లేడా? నేను ఏమంటున్నా, అన్ని ఒకటే, అన్ని ఒకే. ఇప్పుడు ఒకే కంచెలు తింటున్నాం అందరం కూడా, ఎక్కడ ఇంగిలి మెతుకులు తింటున్నాం అందరం కూడా. అందుకే నేను ఏమంటున్నానంటే సురేష్ రెడ్డి చేసిన పనే ఇంకా 6 నెలలైనా 3 ఏళ్ళు ఆపుతారు. ఈ ప్రసాదరావు గారు ఏం చేస్తారు వీళ్ళు అంటున్నా. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే చట్టం చేయమని నిర్దేశించాలి. పాపం చాలా అమాయకంగా వాళ్ళు ఏమన్నారంటే చట్టం చేసే అధికారం మాకు లేదయ్యా, మీరే చేయండి అని కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పారు. కానీ కొన్నిసార్లు సుప్రీంకోర్టు చేస్తే విన్నది కూడా. ప్రీతం గారు ఒక నాకు పూర్తి అయినట్టు విన్నది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏం జరిగింది చెప్తాను. గతంలో రాహుల్ గాంధీ పదవి మొన్న పోయింది కదా, రీసెంట్ ఉదాహరణ చెప్తాను ఎందుకు పోయింది. సుప్రీంకోర్టు గతంలో ఏమన్నదంటే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళ పదవి ఆటోమేటిక్ గా పోవాలి, ఆ చట్టం చేయండి అని సుప్రీంకోర్టు చెప్తే ఆ చట్టం చేసిండ్రు. దానికైనా మొన్న 2 ఏళ్ల కానీ శిక్ష ఎక్కువ పడగానే లక్షద్వీప్ ఎంపీ ఒకరు, రాహుల్ గాంధీ ఒకరు, ఇద్దరు పదవి పోయింది. కానీ దానిలో ఒక చిన్న క్లాజ్ మళ్ళీ బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారమ్మా, ఏదో చిన్న పెడతారు, పసుపు నీళ్ళు చేస్తే కులం పనికి రాదు అన్నట్టు ఇవి చేస్తారు. ఈ మేధావులందరూ పని చేస్తారు. వీళ్ళు ఏం చేసిండ్రు, 2 ఏళ్ల దాని మీద అప్పీల్ పోగానే మళ్ళా కూర్చున్నారు. అదే రాహుల్ గాంధీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిండు, అదే లక్షద్వీప్ ఎమ్మెల్యే ఎంపీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లా 10 మంది పేర్లు చెప్తారు. వీళ్ళందరూ కూడా శిక్షలు పడ్డాక కూడా 7 ఏళ్ళ శిక్ష పడ్డాక కూడా అప్పీలు పోయి దక్కించుకున్నారు కదా, పదవులు అట్లే ఉంచుకుంటారు కదా, వాళ్ళు అదే అనుభవించారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పార్టీ మారగానే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు పోగానే 2 రకాలు, ఒకటేమో పార్టీ మారినా, లేకపోతే ఇప్పుడు రాజాసింగ్ గారు రాజీనామా చేసిండు, పార్టీలు లేడు కదా, బీఫామ్ దేని మీద గెలిచిండు, ఆయన పదవి పోవాలి. అప్పుడు ఆటోమేటిక్ అంటే ఈ అనుకూలు లేకపోతే రాజీనామాలు చేసుడు, సస్పెండ్ చేసుడు ఇవి ఉండదు. కానీ వాళ్ళు చాలా బహిరంగంగా చెప్తున్నారు కదా, నేను పార్టీకి రాజీనామా చేశాను, నా పదవికి కాదని చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఇంకెలాగా? అది కావాలంటున్నాను. పార్టీ సస్పెండ్ చేసిన నేను చెప్తున్నాను, పార్టీ సస్పెండ్ చేసిన, పార్టీ నుంచి వీళ్ళు రాజీనామా చేసిన, పార్టీ ఫిరాయించిన, ఆటోమేటిక్ గా పదవి. ఈ తీర్మానం ఎవరు చేయాలి,
భారత పార్లమెంట్ చేయాలి. ఫిరాయింపుల చట్టంలో ఇప్పటికీ మనం 109 సార్లు రాజ్యాంగ సవరించుకున్నాం. ఇది ఒక 99 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందే. ఇది మొదటి నుంచి లేదు, ఫిరాయింపుల చట్టం మొదటి నుంచి లేదు. రాజీవ్ గాంధీ గారు చాలా దూరం ఆలోచించి యువకుడు కనుక ఈ పార్టీని ఫిరాయిస్తే ఆయారం గయారం సంస్కృతిని నిర్మూలించాలి. భజన్లాలో ఒక ఆయన ఉండే భజన్లాల్ ఏమన్నాడంటే, నేను ఒక్కడిని గెలిచిన ముఖ్యమంత్రి నేను పోమన్నాడు. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఆ పార్టీనే మళ్ళీ ఇప్పుడు ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఉంది. దాని గురించి రైట్ అండి ప్రీతం గారు, రైట్. గతంలో పిసిసి చీఫ్ గా ఒక్క మాట ఇప్పుడు ప్రీతం గారి దగ్గరకు వస్తుంది కనుక ఒక మాట. రాహుల్ గాంధీ మొన్న 5 నీతి సూత్రాలు వల్లించాడు. వాళ్ళు ఏం వల్లించిందంటే పార్టీ ఫిరాయింపులు మొత్తం రద్దు కావాలి, పార్టీ ఫిరాయింపులు ఉండొద్దు, మేము వస్తే ఆ ప్రకటన చేస్తామన్నాడు కదా. మరి వాళ్ళు చెప్పిన దాని వీళ్ళు ఇప్పుడు తండ్రి తాంతల మీద ఎదిగితే కొడుకు అదే అడగబోతున్నాను ప్రీతం గారిని. ఎస్, సో ప్రీతం గారు, గతంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే ఫిరాయింపుల గురించి చాలా మాట్లాడారు, చాలా రకాలుగా విమర్శించారు. మరి ఇప్పుడే ఆయన వచ్చి రాగానే అధికారంలోకి ఒక నెల గడువు కాలేదు, అప్పుడే పక్క పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకున్నారు. అంటే అప్పటికి మీకు అసెంబ్లీలో బలమైన మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత ఆత్రం? రోజా గారు, 2 విషయాలు. పాయింట్ 1, ఒకటి, ఏ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించలేదు. పాయింట్ 1. పాయింట్ 2, మేము పిలిచి ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవట్లేదు. తొందరలోనే ఏ విధంగా అయితే రామ్మోహన్ గారు అన్నారు, ఇంకా 16 మందిని జాయిన్ చేసుకుంటే పార్టీ విలీనం అవుతుందని, ఆ ప్రక్రియ కూడా తొందరలోనే కొనసాగుతుంది. ఏర్పాట్లలో ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి రోజా గారు, బాధగలిగే విషయం ఏంటంటే జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి దరిద్రమైన రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణ ప్రజల అదృష్టము, కానీ తెలంగాణ రాజకీయ నైతిక విలువలు దరిద్రం. నేను ఒక్క విషయం చెప్తున్నా రాకేష్ అన్న, అంటే విద్యార్థి రాజకీయాల నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ గా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా, తెలంగాణ ఉద్యమంలో జైల్లో మగ్గిన, మేము దుబాయ్లలో పనిచేసి రాలేదన్నా, దయచేసి దండం పెడతా. మేమిత్తనే డబ్బులు వసూలు చేసిండ్రు, పద్మనాభ స్టూడెంట్ బెదిరించిండ్రు. నేను చెప్పాలంటే చెప్తా, ఉద్యమం వెనుక మేమున్నాము, అదంతా మీ నాయకులు ఉద్యమం వెనుక మేమున్నాము. తెలంగాణ ప్రజలున్నారు, తెలంగాణ ప్రజలున్నారు. మేమేమంటున్నామంటే స్వాతంత్రం వచ్చిన సమయము, దాని వల్ల దేశంలో చట్టాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఏదైతే 2 ఉన్నదో ఆ నుంచి రాజకీయ నైతిక విలువలు పడిపోయినాయి అంటున్నాను. నేను వ్యక్తిగతంగా అంటలేను. నైతిక విలువలు వాస్తవానికి మీలాంటి శాసనసభ్యులు ఎవరైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారో, మీరు మాట్లాడుతున్న వాళ్ళు తెలంగాణకి దరిద్రము, స్వాతంత్రము, తెలంగాణ ప్రజలకు అదృష్టం, రాజకీయ నైతికలు కోల్పోయిన నాయకులు రావడం, తెలంగాణని కొట్టాన్ని తెచ్చుకుంటే నేను చెప్తున్నది తెలంగాణ ప్రజల అదృష్టం, తెలంగాణ నాయకులు నైతిక విలువలు కోల్పోయిన నాయకులు రావటం దరిద్రం అంటారు. ఇప్పుడు కూడా నైతిక విలువలు పెంచాల్సిన బాధ్యత శాసనసభ్యులుగా మీది. 119 మంది అక్కడ మీరు చట్టాలు చేయండి. చట్టాలు చేయడానికి మేము రెడీ ఉన్నాం. మాకు అవకాశం రాలే. ముఖ్యమంత్రికి గెలిచిర్రు. ప్రీతమన్న, ఒక్క నిమిషం విను. తెలంగాణ అసెంబ్లీలో నేను మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు గత మీద తప్పు చేస్తే చేసిండొచ్చు. మీరు దయచేసి ఇక్కడ నుంచి అన్న ఈ రాజ్యాంగబద్ధ పదవులకు విలువ ఉంచండి. నేను మాట్లాడినా, నేను ఏమంటున్నాను ప్రీతమన్న, ఒకటి గమనించాల్సి, ఒక్కటి చెప్తున్నానన్న, ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా లేకుండే. 2014 జూన్ 2 తర్వాతనే రాజకీయ క్రీడ మొదలైంది తెలంగాణలో. నేను కాదు, ఆ రోజు కాంగ్రెస్ ని, తెలుగుదేశంని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నిటిని గంపలో చూపిండ్రు. కాంట్రాక్టులు ఇచ్చుకుంటా వేలాది కోట్లు. తెలంగాణ ప్రజలను అమాయకులు చేసిండ్రు. నేను కాంగ్రెస్ తప్పంటలేని రోజు టీఆర్ఎస్, నేను అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందన్నా, ఆంధ్రప్రదేశ్ ఇంత ఘోరం లేకుండే. అన్న మీరు వాళ్ళ తెలంగాణలో రవీంద్ర అన్న మాకు ఒకటి చెప్తున్నా ఈరోజు ప్రీతమన్న, ఇప్పుడు రవీంద్రరావు అన్న మీరు ఇద్దరు ఉన్నారు. శాసనసభ్యులకు 2 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదన్న. మేము అడుగుతే ఏమంటారంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టారు, అది ఇన్ఛార్జ్ మంత్రి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మరి ఇంక ఎమ్మెల్యేలు ఎందుకన్నా? ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా వీక్ అవుతున్నారు.
కొందరు నేనేమంటున్నాను, కేసీఆర్ గారు కావచ్చు, రేపు రాబోయే నాయకులు కావచ్చు, దయచేసి నేను ప్రతిపక్షమే లేకపోతే ప్రజల పక్షాన ప్రశ్నించే వాళ్ళు ఉండరన్న. నేను చెప్పేది మీరు నన్ను ఓకే అండి. రాజకీయాలకు ప్రీతం గారు, ప్రీతం గారు నేను మాట్లాడండి. ఏమన్నానంటే తెలంగాణ 2014 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం ఓకే, ఫైన్. ఫైన్, రాకేష్ గారు, got it. వాళ్ళ వల్ల దరిద్రం పట్టుకుంది. రైట్ రైట్ గాట్ ఇట్. రాకేష్ గారు, మీ టర్మ్ వచ్చిన మీరు మాట్లాడండి. మళ్ళా ప్రీతం గారు మాట్లాడండి. చెప్పండి ప్రీతం అన్న, చెప్పండి. రవీంద్ర అన్న, మీరు అంటే మీరు కూడా మాట్లాడిన తర్వాత నేను ఓపిక పట్టిన తప్పకుండా మీకు ప్రజలు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే మీ ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు కట్టే పన్నులతోని జీతాలు తీసుకొని ఫామ్ హౌస్ లో పండుకుంటుండు, ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రావట్లేదు. మీ ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీ నేను మాట్లాడుతున్నా రోజా గారు ఒక్క నిమిషం. ప్రీతం గారు, సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్, సబ్జెక్టును డివైడ్ కాకండి. ఒక్క నిమిషం మాట్లాడండి. లేకపోతే మీరు డ్రాప్ కండి. రైట్, ఒక్క నిమిషం. ప్రీతం గారు మాట్లాడండి. నేను ఐఎమ్ కమింగ్ టు ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్టు నుంచి వచ్చే దారినే నేను చెప్తున్నా. పిల్ల కాలువ నుంచి హైవేకి వస్తున్నా నేను. ఈ రోజు ఎందుకు మీ ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తున్నారు? మా మేము సభ్యత్వం ఇవ్వలేదు ఇంతవరకు. రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని చెప్పి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. రోజా గారు నన్ను మొత్తం మాట్లాడినివ్వండి, తర్వాత రవీందర్ గారికి ఇవ్వండి తప్పకుండా. నేను కాదనట్లేదు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఇన్ని అసెంబ్లీ సెషన్స్ లలో ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి పోరాడాల్సిన వాళ్ళు, మేము తప్పులు చేస్తే నిలబెట్టి కడగాల్సిన వాళ్ళు, మా తప్పులను నిలబెట్టి చూపించే వాళ్ళు, ఎవరైతే ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చిండ్రో వాళ్ళు ఫామ్ హౌస్ లో పండుకుంటే, ఈ రోజు ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పాపం వారికి 3 నిమిషాలు 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేసేది ఉంటుందో, ప్రతిపక్ష నాయకునికి పూర్తి స్థాయిగా గంటల సమయం ఇస్తారో ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ ఫామ్ హౌస్ లో పండుకుంటూ నెలకు కాగానే 5 లక్షల జీతం తీసుకుంటూ పూర్తి స్థాయిగా ప్రజా సొమ్ముని పూర్తి స్థాయిగా వాళ్ళు దుర్వినియోగం చేస్తుంటే, ఈ రోజు మరి ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ పోతారండి? డెవలప్మెంట్ కోసం ఎక్కడ పోతారండి? ఎవరు అడుగుతారండి? ఇప్పుడు రాకేష్ అన్న ఉన్నాడు, మా రాకేష్ అన్న బీజేపీలు ఉన్నా పార్టీలకు అతీతంగా మాట్లాడుతాడు. మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ లేవు, మాకు ఇవి లేవు చెప్పుకుంటున్నాడు బయటకు వచ్చి. అరే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వాళ్ళు పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటే ఎవరు చెప్పుకుంటారని వీళ్ళు ఎమ్మెల్యేలు నాకు అర్థం కాదు. తప్పకుండా ఇంకా మిగతా 16 మంది కూడా జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తాం. ఇది కూడా జరుగుతుంది. రోజా గారు, మీరు మిమ్మల్ని అడగడానికి శాసనసభలో ప్రతిపక్షం ఉండాలి, వాళ్ళు పాపం మాట్లాడడానికి టైం ఇవ్వాలి అని మాట్లాడుతూనే ఓ పక్క మిగతా వాళ్ళందరినీ కూడా లాగేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నామని చెప్పడం, అది ఎలా చూడాలంటారు? లాగట్లేదండి, క్లియర్ గా మేము చెప్తున్నాము. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో కేవలము ప్రజలు కట్టే పన్నులతో పట్టిని ఫామ్ హౌస్ లో పండుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షం అనేది ఈ రోజు మా ప్రభుత్వం దగ్గరకు వస్తుంది. మా ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నాడు. గతంలో రాకేష్ అన్న కూడా సాక్ష్యమే. గతంలో ఏనాడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వలేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేస్ కి సమయం ఇస్తున్నారు. రాకేష్ అన్న కూడా ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రిని కలిసిండు, ఎన్నో సమస్యల మీద ఇచ్చిండు, లెటర్లు ఇచ్చిండు. ఇది కాదని చెప్పమని చెప్పండి. ఈ రోజు ప్రతిపక్ష నాయకులను కలిసే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలిసే సంస్కృతి రేవంత్ రెడ్డి గారు తెరదీసిండ్రు, దగ్గర తీసుకుంటున్నారు, వింటున్నారు సమస్యలను. నిజంగానే బడ్జెట్ కన్స్ట్రెయిన్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కుప్పలో నూకిపోయినా ఈ రోజు వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. అందు గురించేనే మా దగ్గరకు వస్తున్నారు. సో అంటే మీరు అన్నట్టుగా మిగతా 16 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి ఒక స్కెచ్, ఒక ప్లాన్ ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉప ఎన్నికలు జరగవు అని అంత కుండబద్దలు కొట్టి చెప్తున్నారా? ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ కి పరిమితం అయినంత వరకు ఆ పార్టీ అధ్యక్షుడు, నేనేమంటున్నా ఆ పార్టీ అధ్యక్షుడు కూడా మళ్ళా ఆ పార్టీ అధ్యక్ష పదవి దళితునికి ఇవ్వండి, బహుజనునికి ఇవ్వండి, గిరిజనునికి ఇవ్వండి. పాపం వాళ్ళ బిడ్డ మొత్తుకుంటుంది. బీసీలకు మా డాడీ 1 మినిట్ కూడా మాట్లాడలేదు, బీసీ ఉద్యమం చేస్తా అంటూ బీసీలకు ఇవ్వండి, ఎవరికొకరికి ఇవ్వండి. మీకు చేత కాకపోతే రాజకీయము మీరు ఫామ్ హౌస్ కి పరిమితం అయితే ఇంకొక నాయకుడిని పార్టీ అధ్యక్షుని చేయండి, ఇంకో నాయకుడిని మీరు ప్రతిపక్ష నాయకుడిని చేయండి. ఈ రోజు మీకు పూర్తి స్థాయిగా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరందరూ కలిసి మేము తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో నిల్చోబెట్టి కడగమని మేమే అంటున్నాం కదా, మరి మీరు ఎందుకు చేయట్లేదు? మీరు చెయ్యరు. ఇంకోటి వచ్చి మా దగ్గరకు వచ్చి పని తీసుకొని ఓ ఫోటో దిగగానే పార్టీ మారండి అని చెప్పి మీరే కోర్టుకు వెళ్తారు. ఏ బేసిస్ మీద పోతున్నాడు కోర్టుకి? మేము కాంగ్రెస్ పార్టీ మా సభ్యత్వం ₹5 మాత్రమే. అంటే వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ కండువా కప్పి ఫోటో దిగితే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే మీ దగ్గరకు వస్తే కండువా కప్పుతారండి? రోజా గారు, కషాయం కండు వేసుకున్న ప్రతి ఒక్కడు బీజేపీ వాడు కాదు, 3 రంగుల కండు వేసుకున్నాడు ప్రతి ఒక్కడు కాంగ్రెస్ వాడు కాదు, పచ్చ కండు వేసుకున్నాడు ప్రతి ఒక్కరు టీడీపీ కాదు. రోజా గారు, దయచేసి మీరు గమనించాలి.
ఈ రోజు నేను ఇక్కడ గుడికి పోతే నాకు కషాయం కడవ వేస్తారు అంటే ప్రీతం పై బీజేపీలో జాయిన్ అయినట్ట అట్లా ఉంటదా అంటే 3 రంగుల కడవ మాది భారతదేశానికి చిహ్నం మాది అనుకుంటే ఎట్లా రోజా గారు? రైట్, నేను ఏమన్నాను ఒక నిమిషం సార్, రవీంద్రరావు గారు మాట్లాడండి. రవీంద్రరావు గారు. రోజా గారు, ఎస్ సార్. ఇప్పుడు ఆయన బాగా నవ్వుతూనే అన్ని విషయాలు చెప్పాను. ఓలే అంటే నవ్విపోదురు కదా నాకేంటి సిగ్గు అనేది ఇక బరి తెగించి ఓపెన్ గా కుల్లం మాట్లాడాను. ఏం మాట్లాడి వాళ్ళు సభ్యత్వం తీసుకున్నారా, సభ్యత్వం ఇచ్చిండ్రా అన్నారు. తర్వాత ఏమన్నాడు, ఆ బరాబర్ 10 మంది వచ్చి ఇంకా 16 మంది కూడా వస్తారు తీసుకుంటామని అన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమన్నాడు, మళ్ళా పాత స్టోరీ లాగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కథ ఉండలేకపోతున్నారు మళ్ళా అని చెప్పాను. అంటే రాగానే అవును పార్టీలో చేరిండ్రా అని అంటారు. ఆ కండువా కప్పుడు 3 రంగుల కండువా అది కాంగ్రెస్ కండువానా అంటారు. ఈ రకంగా మాట్లాడేటోళ్ళకి ఇక మాకు మేము గెలిచినాం, ఇక మేము ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ళు ఉంటాం, అలా వచ్చేది లేదు పోయేది లేదు, కాబట్టి మేము ఇట్లనే వ్యవహరిస్తాం ఇట్లనే మాట్లాడతామని బరిదెగించి మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు అర్థమైంది, ఈడ చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ బీఫారం మీదనే మరి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిండు కదా, ఇది జాలదా సాక్ష్యం? దానం నాగేందర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనా మరి కాంగ్రెస్ పార్టీనా? మరి 10 మందిని చేర్చుకున్నాను ఒక పక్కన గట్టిగా అడగగానే సభ్యత్వం ఏందా? భవిష్యత్ ఏందో చెప్పాను రవీంద్ర అన్న, భవిష్యత్తు ఎట్లుండదో చెప్పు. మా కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, మా బీఆర్ఎస్ పార్టీ అసలే లేదంటారు, ఫామ్ హౌస్ లో బండిటైన నాయకత్వంలో పార్టీ ఖతం అయిపోద్ది అంటారు. అదే వాళ్ళు రాజీనామా చేయించగలరా? అదే ఎందుకు మీరు చేసుకున్న చట్టానికి మీరెందుకు తుట్లు పొడుస్తారు? మీరు చేసిన చట్టాన్ని మీరు గౌరవించాలి కదా. చట్టబద్ధంగా వాళ్ళకి రోజు నిత్యం అవమానాలు ఎందుకు భరించాలి? వాళ్ళు ఇన్ని రకాలుగా చివాట్లు ఎందుకు పడాలి? చట్టాన్ని నేరం చేసిన వాళ్ళని నేరపూరితమైనటువంటి జాబితాలో ఎందుకు చేర్చాలి? 1 నిమిషాల కాంగ్రెస్ హవా జోరుగుంది కదా, ఆ జోరుగున్న హవాలో మరి ఊరికైనా గెలుస్తారు కదా. మీ కాంగ్రెస్ ఆ చేకూర్తు మీద గెలుస్తారు కదా, చేయించండి. మీరు అది వదిలేసి పొద్దుమానం ఫామ్ హౌస్ లో బానాడు, ఇది బానాడు, అది బానాడు, ఏది బాంటే మీకు ఎందుకంటే భయం? పొద్దులేస్తే కేసీఆర్ గారిని ఎందుకు తింటారు? ఏమన్నారు మీరు? ప్రజాస్వామ్యాన్ని ఆడ ప్రగతి భవన్ దగ్గర ఏం చేసిందంటే ఇనుప కచ్చల అదేదో గేట్లు తీసేసి బతుకలు కొట్టాం, ఇక చూడండి అన్నాడు. ఎన్నిసార్లు వచ్చిండండి ప్రజాభవన్ కి ఆ రేవంత్ రెడ్డి గారు? వచ్చారా? మరి ప్రజలను వినతులను స్వీకరిస్తుండా? సెక్రటరియట్ కు ఈ ఏడాదిన్నరలో ఎన్నిసార్లు వచ్చిందండి? ఉంటే పోలీస్ కమాండ్ ఉంటాడు, లేకపోతే ఆయన ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఎవరిని కలుస్తాడు? ఎవరిని కలుస్తాడు? ఇంట్లో నుంచి సొంత ఇంట్లో నుంచి పరిపాలన చేసేది ఎవరు? ప్రజల సొమ్ముతోటి నిర్మించిన ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రజా కార్యాలయం, ప్రజలు ఇచ్చినటువంటి నివాసం. అధికారులందరూ కలవాల్సింది ముఖ్యమంత్రి నివాసంలో. ఇవాళ ఆ ప్రజాభవన్ వదిలేసి సొంత ఇంట్లో ఎందుకుంటుండు? దుర్భేద్యమైన పోలీస్ కమాండ్ విపత్తుల సమయంలో క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి పోలీస్ కమాండ్కి వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్ళిండు పోలీస్ కమాండ్ కి? ఎన్నిసార్లు అక్కడ సమావేశాలు పెట్టారు? ఎందుకు సెక్రటేరియట్ కి రావడాలే? మీరు సీఎం ని ఏ రకంగా అయితే ప్రశ్నిస్తూ ఉన్నారో, ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటే ఒక శాసనసభ్యుడిగా శాలరీ తీసుకుంటూ మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక నేత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఉన్నటువంటి లోపాలను కానీ ఇవన్నీ వాళ్ళని గొంతెత్తి అడగాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది కదా. ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి అని కదా వాళ్ళు అడుగుతున్నారు. అత్యంత హేళనాపూరితంగా, అవమానకరంగా కేసీఆర్ గారిని విచ్చలవిడిగా ఆయన వ్యక్తిత్వాన్ని హరిస్తూ మాట్లాడుతున్న భాషల్ని భరిస్తూ ఎందుకు కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషి సభకు రావాలి? ప్రజలకి అర్థమైతాంది, మీ పార్టీకి అర్థమైతాంది. అందుకనే మీనాక్షి గారిని ఈ రాష్ట్రంలో దించి మొత్తం పార్టీ రివ్యూలని మీనాక్షి గారు చేస్తాను, సచివాలయంలో మంత్రుల రివ్యూ చేస్తాను. ఇవాళ పాదయాత్ర కూడా మీనాక్షి గారు చేస్తున్నారు. ఇవాళ మీ పార్టీని, ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు తన మనిషిని పంపించి ఇలాంటి బరిదెగించిన ముఖ్యమంత్రి, బాధ్యత రాహిత్యంతో కూడిన ముఖ్యమంత్రి, ఈ రకంగా తన సొంత ఎస్టేట్ లాగా భావిస్తున్న ముఖ్యమంత్రిని
పక్కన పెట్టడంలో కార్యక్రమంలో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారి వ్యవహార శైలి ఇలా కనిపిస్తాంది. రైట్ అండి. ఎందుకండి ఆవిడకి ఏం పని సచివాలయంలో ఇవాళ చేయడం? ఇది ఆత్మగౌరవానికి ప్రతీక కదా. ఇది సిగ్గుపడుతులేదా తెలంగాణ ప్రజలు? మిమ్మల్ని గెలిపిస్తే మీరు పరిపాలించాలంటే 56 సార్లు ఢిల్లీకి పోయి తగుదనమాన అపాయింట్మెంట్ కోసం. రైట్ సార్, రైట్. సో రాకేష్ రెడ్డి గారు ఓకే, రవీందర్రావు గారు ఎస్ అండి, ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు మీరు ఎందుకు చాలా ఉత్సాహంగా ప్రతిపక్ష నేతని అసెంబ్లీకి రావద్దు అని టాప్ ఆఫ్ యువర్ వాయిస్ అరుస్తున్నారు, రావద్దు అని? ఏంటి బీజేపీకి అడ్వాంటేజ్? పడుకుంటే ఏమున్నది పెద్ద పని? వాళ్ళ కొడుకు అల్లుడు ఉన్నారు కదా, వారసత్వం ఉన్నది కదా మాకు అసెంబ్లీ. రాజ కుటుంబం మాకేం ప్రాబ్లం అండి? రాజులు ఉన్నారు, యువరాజులు ఉన్నారు. నేను ఏమంటున్నానండి, దయచేసి తెలంగాణ 1953 నుంచి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, తొలితరం ఉద్యమాలు, విద్యార్థులు 369 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు సమిధలైనవి. మళ్ళా 1200 మంది చేసుకుంటే సిగ్గుండాలండి, మాకు సిగ్గుండాలి. రాజకీయ క్రీడ ఇట్లా ఆడతారండి తెలంగాణలో. ఎందుకు చచ్చిండ్రండి బిడ్డలు? ఎవరి గురించి తెచ్చిండ్రండి? ఇది రాజకీయ క్రీడలండి ఇవి. మనకు ఒకసారి బాధ, ఆవేదన, దుఃఖం వస్తుందండి. మీరు ఏమన్నానండి, ఎవరి గురించి తెలంగాణ? ఎందుకు తెచ్చింది? కానిస్టేబుల్కి ఇష్టే ఎందుకు కాల్చుకునే? అసలు ఏంది రాజకీయం? పెద్ద వందనండి. నేను చూసిన, నాకు కూడా రాజకీయ అవగాహన ఉంది. నేను ఇప్పుడు ప్రీతమన్నకి చెప్తున్నాను, నాకు రాజకీయ అవగాహన ఉంది. ఒక రాజకీయాలు లేకపోవచ్చు, కానీ 2014 నుంచి తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. అది అమాయక బిడ్డలు, పేద ప్రజల బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు, ఉన్న వాళ్ళ బిడ్డలు ఎవ్వరు చావలేదన్న. దయచేసి ఒక్క మాట మీరు అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. ఉన్న వాళ్ళ బిడ్డలు ఎవరు చదువుకోలేదన్న, మా రాజకీయ వారసులు చావలేదు, ఎవ్వరు చావలేదు. కానీ వీళ్ళ కోరిక 2014 జూన్ 2 ఒక 60-70 సంవత్సరాల కోరిక నెరవేరింది, అది ఒప్పుకుంటున్నాను. కానీ 2014 జూన్ 2 నుంచి ఈ నైతిక విలువలకు దరిద్రం పట్టింది అంటున్నాను నేను. దాన్ని మీరు గమనించండి. నైతిక విలువలంటే ఒకటి ఇప్పటి కూడా చెప్తున్నా, మమ్మల్ని ప్రతిరోజు పార్టీ మారాలంత బాధ పెడతారు ప్రీతమన్న. నేను ఏమైనది అంటే అన్ని రకాలుగా అవమానపరుస్తారు. కానీ ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రజల జీవనాలు నాశనం అవుతాయి అన్న. కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టు పుట్టుకత్తాయి, అడిగేవాడే ఉన్నాడు కదా. టెలిఫోన్ ట్యాపింగ్లు అవుతాయన్నా, గొర్రెల స్కామ్లు అవుతాయన్నా. ఎవడు అడగాలన్న ఇవన్నీ? 100 మంది ఒకటే సైడ్ ఉండి ఇంకెవడు అడుగుతాడు? ఇప్పుడు మజ్లిస్ నేను అనేది, మీరు నన్ను ఒక శాసనసభ్యుడు చూడకండి ప్రీతమన్న, రవీంద్ర అన్న. నన్ను ఇప్పుడు ఎవరు అడగాల? ఇప్పుడు ఆయన 60-100 మందిని చేసుకున్నాడు ఇంతకుముందు గత ప్రభుత్వం. పెద్ద ఆయన వదిలిపెట్టండి, 100 మందిని అడిగే మొక్కేవాడే తప్ప కలెక్టర్లతో సమస్తం మొక్కిరి. నీ మొక్కే తర్వాత ప్రశ్నించలేవాడు. ఈ తెలంగాణ అమాయకులు ఆగండి మేడం, ఆగండి రోజా గారు. ఈ ప్రతిపక్షం ఇప్పటి కూడా చెప్తున్నాను, దయచేసి ఇకనైనా ఏ ఎమ్మెల్యే అయినా అన్న ఒక్క నిమిషం, ఏ ఎమ్మెల్యే అయినా దయచేసి ఒక మినిమం 3 సంవత్సరాలు, ఓకే, ఈ రాజ్యాంగం మార్చుడు, ఎలక్షన్ కమిషన్ మార్చుడు పక్కన పెట్టండి, మినిమం 3 సంవత్సరాలు మాకు కూడా విలువ లేకుండా పోతుంది. ఓకే, మాకు ఎట్లయితే పార్టీ ఇప్పుడు మన సోదరుడు అన్నట్లు ఇంకా 16 మంది, నేను ఇంతకుముందు ఇప్పుడు మన ఆది శ్రీనివాస్ ఉన్నప్పుడన్నా మార్చుకుంటే 26 మందిని మార్చుకొని దరిద్రం పోతుంది. అంత సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ మన ప్రజల డబ్బులే కదా ఖర్చు పెట్టుడు. నేను ఏమంటున్నానంటే, ఒకవేళ దయచేసి ప్రభుత్వం కూడా చెప్తున్నా, మీరు ఇట్లా అవమానాలు చేస్తే కొంతమంది ఇట్లా పార్టీలు మారుతారు. మీరు ఫస్ట్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతిని గౌరవించండి. నేను ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, నేను ఒక ఇన్ఛార్జ్ మంత్రితో చెప్పిన, నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేయండి, కానీ హార్మూర్ని ఓడగొట్టకండి. అంటే అభివృద్ధిలో నిధులు లేవు అని చెప్తున్నా. ఇవన్నీ రకాలుగా ఎవరైతే పార్టీ మారుతలేడో ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు పడతలేం. ఇది ఒకటి వినండి రోజా గారు, మీరు ఇది తెలంగాణ ప్రజలు వినాలా. పార్టీ ఎందుకు మారుతున్నారంటే ఇది ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము, పంచాయతీ రాజులో మాకు 5 కోట్లు ఇచ్చారు, కాంగ్రెస్ ఉన్న దగ్గర 50 కోట్లు ఇచ్చారు. ఓకే, మాకు 90 లక్షలు ఇచ్చారు, కాంగ్రెస్ ఉన్న దగ్గర 10 కోట్లు ఇచ్చారు. మేము పోరాడుతున్నాం, ప్రజల గురించి పోరాడుతున్నాం. ఓకే, ఈ రోజు కాకుండా రేపు వస్తుంది, మంచి రోజులు వస్తాయని కొట్టాడు. నిధులు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా సమానంగా జరిగితే ఏమైతుందంటే బలహీన పడరు. ఓకే, అంటే వాడు ప్రజలకు కూడా ఇది ఏమైతుంది అవమానము, ఆ పోలీసు ఓడినాడు, ఏం మారిపోయినాడు, ఈ అమ్మాయి చెప్పండి సార్. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు చేస్తే కేసీఆర్ గుణపడ్డ చెప్పారు, కరుగాల్చి వాత పెట్టిండ్రు. ఇవాళ అదే పద్ధతిలో మీరు కూడా పోతే మీకు కూడా కరుగాల్చి వాత పెడతారు. ఆనాడు ఫిరాయింపులకు వచ్చిన ఆయన తప్పు, ఇవాళ ఫిరాయింపులకు పోతే మీరు కూడా హత్య అవుతారు, ఆయన దాకా మీరు అవుతారు అంటున్నాను నేను. ఆనాడు బండేవుడు గుండేవుడు అంటే ఏమైంది, బీజేపీ వేసింది. రాజీనామా చేసిపోవాలి సార్. ఇప్పుడు ఒకటే సార్, ఏ ఎమ్మెల్యే పోయినా రాజీనామా చేసి ప్రజలు వినండి.
ఆనాడు కాంగ్రెస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని అన్నాడు. కాంగ్రెస్ పుట్టింది, ఇలా అధికారాలకు వచ్చిందా? మీరు కూడా అదే అధికారంతో పోతే అహంకారం అవినీతి ఎవరికి వస్తుందో దానికి తెలంగాణ ప్రజలు మొదటి నుంచి పోరాట వీరులు ఆనాటి నుంచి ఎలాంటి తిరుగుబాటు ఉంటది. మనకు రకమైన ధిక్కార స్వరం వినిపిస్తారు. మీరు తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేయకండి. మీ అందరి మాటలు వింటున్నారు. ప్రజలు ఎన్నికల్లో గుణపడి చెప్తారు. ఎవరికి ఏం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం గారు, రాకేష్ రెడ్డి గారు, రవీందర్రావు గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విధేయత సిద్ధాంతాలతో అసలు పనే లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి తేడా అస్సలు లేదు. అవకాశవాదమే ఎజెండాగా అధికార పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇష్టారాజ్యంగా పార్టీలు మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంలోని లొసుగులే ఫిరాయింపుదారులకు వరంగా మారాయి. అందుకే ఈ చట్టానికి మరింత పదును పెట్టాలి అన్నటువంటి డిమాండ్ వినిపిస్తోంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.